కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చింపి పడేస్తాం ఆ రోజు. దేవర 2 పార్ట్స్ అంటున్నారు కదా bro. అవును. ఇప్పుడు 2 పార్ట్స్ అంటే ఒక పార్ట్ హిట్ అయితే ఒక ప్లాట్ ఫ్లాప్ అయ్యే అవకాశం నాకు అనిపిస్తుంది. అబ్బా లేదబ్బా అస్సలు. నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఆకలితో ఉన్నారన్న ఆ సినిమా ఆ సినిమా చూడాలని. ఎప్పుడు వచ్చిద్దా ఆ. చూద్దాం ఎప్పుడు వచ్చిద్దా అది. అలాగే ఎన్టీఆర్ గారు నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్స్ అని అనౌన్స్ చేస్తారు మూవీ. నెక్స్ట్ మూవీ అది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయితే అన్న. ప్రశాంత్ నీల్ తీసిన మూవీ ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు ఇంతవరకు. అది కూడా అది- బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఎన్టీఆర్ కి మాక్సిమం 3 మూవీస్ ఇప్పుడు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ అయ్యారు కదా bro. ఈ మూవీ త్రిబుల్ ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అది మాత్రం పక్కా. పోస్టరే చూసావా ఎలా ఉందో, మైండ్ పోయింది. ఇంకా సినిమా ఎలా ఉంది దబ్బా. కానీ త్రిబుల్ ఆర్ మంత్లీ స్టార్ కాబట్టి ఆ కలెక్షన్స్ వచ్చాయి. ఇక్కడ ఓన్లీ ఎన్టీఆర్ ఒక్కరే కదా ఇక్కడ స్టార్. సో త్రిబుల్ ఆర్ రికార్డ్స్ ఎంత వరకు బ్రేక్ చేసే అవకాశం ఉంది? అంటే చెప్పండి, అంటే బ్లాక్ బస్టర్ అయితే బ్రేక్ చేసే అవకాశం ఉంది. పక్కా అది మాత్రం. ఫైనల్ గా మరి ఎన్టీఆర్ గారి గురించి దేవరా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్టీఆర్ మా దేవుడు అబ్బా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవుడు. అది ఏం చెప్పినా తక్కువ లేదు, ఎక్కువే అన్ని. మీరు నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ కాదన్న. ఆ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నేను కోరుకుంటాను. నేను ప్రభాస్ ఫ్యాన్. థ్యాంక్స్.